అందరికీ కూడా నమస్కారం. అలాగే ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి అందరికీ కూడా నమస్కారం. సో మీకు అందరికీ తెలుసు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనేటువంటిది ఫిబ్రవరి 2004 అప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకి రిలీజ్ చేసినప్పుడు వెబ్సైట్ ఆధారంగా అంటే పొలం ఉన్న ప్రతి వారికి కూడా ఇది ఇచ్చేటట్టు చేశారు. తర్వాత ఏంటంటే ఎక్సెప్షనల్ కేసెస్ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అంటే ఉద్యోగస్తులైనా లేకపోతే చట్టబద్ధమైన పద్ధతులైనా నెలకి 10,000 నుంచి పెన్షన్ వస్తున్నా జిఎస్టీ కడుతున్నా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా వీళ్ళందరికీ కూడా ఈ పిఎం కిసాన్ రాదు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి అంటే 2019 మరియు 2020 తర్వాత 21 ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి ఈకేవైసీ అనేటువంటిది మ్యాండేటరీ చేశారు. ప్రతి వాళ్ళు ఈకేవైసీ ఉంటేనే మనకి పిఎం కిసాన్ అంటే ఆధార్ బేస్డ్ లింక్ అయ్యి మళ్ళీ ఈకేవైసీ రెండు ఉంటేనే పిఎం కిసాన్ అనేటువంటిది రావడం. మీకు అందరికీ తెలిసి 3 విడతలుగా ఫస్ట్ మనకి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు మనకి జూన్ నెలలో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యే ముందు అంటే మే నెలలో 2,000 రూపాయలు. అలాగే మనకి రబీ సీజన్ అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ స్టార్ట్ అయ్యేటప్పుడు 2,000 రూపాయలు. అలాగే మెయిన్ జాన్వరి సంక్రాంతి టైంలో పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక 2,000. ఆ విధంగా 6,000 రూపాయలు తప్పలు ఇవ్వడం జరుగుతుంది. అది 10,000 చేశారని ఇంకా పేపర్ మీద రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు ఈ 3వ విడత 2,000 రూపాయలని రిలీజ్ చేస్తున్నారు. సందర్భంగా ఆగ్రహాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ప్రతి రైతుకి వినాయక ఐడి విశిష్ట గుర్తింపు సంఖ్య అనేటువంటిది ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం జరిగింది. అంటే 11 అంకెలు కలిగినటువంటి నెంబర్ ఇస్తారు. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 28. ఫిబ్రవరి 28 లోపల మీరు కంపల్సరీగా చేయించుకోవాలి. ఇక్కడి నుంచి ఇది 19వ విడత. 20వ విడత మీకు రావాలి అంటే ఆ విశిష్ట సంఖ్య ఉంటేనే మీకు పిఎం కిసాన్ వస్తుంది. పిఎం కిసాన్ అనే కాదు, తర్వాత ఏదైనా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఏదైనా కానీ అంటే పిఎం కిసాన్ కానివ్వండి, అన్నదాత సుఖీభావ కానివ్వండి, లేకపోతే మనకి న్యాచురల్ కెలామిటీస్ వస్తాయి. న్యాచురల్ కెలామిటీస్ వచ్చేటప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నా ఈ సంఖ్య మీరు కలిగి ఉండాలి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ కూడా మీరు డిఫరెంట్ విలేజెస్ నుంచి వచ్చారు, మీరు కూడా మీ గ్రామాలకు ఎవరైతే చేయించుకోలేదో ఇంకా టైం సరిపోతుంది. ఇవాళ 24 అంటే ఇంకా 4 డేస్ మాత్రమే ఉంది. అంటే ఇది దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ముందు రైతు సేవా కార్యక్రమం చేయించుకోవాలి, మళ్ళీ వాళ్ళ లాగిన్ నుంచి బీఆర్ఓ లాగిన్ వెళ్తుంది, ఆయన క్లియర్ చేయాలి, తహసీల్దార్ గారు క్లియర్ చేయాలి. చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి రైతులందరూ కూడా ప్రోగ్రెస్ రైతులే. ఒకసారి మేము ఎట్లా కమ్యూనికేట్ చేస్తున్నాము కానీ అంతగా ఇంకా ఆశించినంత నమ్మకం కాల. చిత్తూరు జిల్లాలో చూసుకున్నట్లయితే అందరు రైతులు కలిసి 3,75,000 మంది రైతులు ఉన్నారు. కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరిగింది దాదాపు 15-20 రోజులు చూస్తే 1,28,000 మాత్రమే నమోదు చేయించుకున్నారు. కాబట్టి ఈ మెసేజ్ ఇంకా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అది నమోదు చేయాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ మీద ఉంది, చేయించుకోవాల్సిన బాధ్యత రైతుల మీద ఉంది. కాబట్టి దయచేసి ఒక మెసేజ్